ఈ విషయం మీకు తెలుసా? ఈ ట్యాంక్ క్లీన్ చేయమన్నారు. ఫస్ట్ లోపల నుంచి లోపల దిగాలి కదా ఫస్ట్ మనము. ఇది దిగి చూద్దాం అనుకున్నాము. దిగి చూస్తే నిజంగా అయితే దీంట్లో ఉన్న డస్ట్ వాళ్ళు ఎప్పుడు క్లీన్ చేసారో అర్థం కాలేదు యాక్చువల్‌గా. ఇంత డస్ట్ ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్, అలర్జీస్ అన్నీ వచ్చేస్తాయి. ఫస్టు వీళ్ళకైతే నీళ్ళొస్తున్నాయి అన్నారు. కానీ ఇక్కడ హోలే కనపడడం లేదు. నీళ్ళు పాస్ అయ్యేది. వాళ్ళకి నీళ్ళు ఎట్లా వస్తాయో అర్థం కాలేదు ఇంతవరకు. అందుకోసం ఇది ఓపెన్ చేయాల్సొచ్చింది. ఇదంతా అంటే సో రౌండ్‌గా అన్నీ కుప్ప తీసినట్టు తీయాల్సొచ్చింది. అంటే ఈ రేంజ్‌లో బ్లాక్ అయింది 6 ఇంచెస్. అంతా తీసేసాం అది. ఈ రౌండ్ ఇది రాకపోతే గట్టిగా పెరికి తీసామన్నమాట. మళ్ళీ తీసిన తర్వాత వచ్చిందిది. ఇది ఇక్కడ కిందకుంది హోలు. అది ఎట్ట నీళ్ళు పాస్ అయినాయో అర్థం కాలేదు. ఇదంతా ఓపెన్ చేసి తీసామన్నమాట. లాస్ట్‌కి ఇదంతా ఊడ్చి తీసేయాల్సొచ్చింది. తీసిన తర్వాత క్రాక్ ఎక్కడైనా ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనపడతాయి. ఇది పార్ట్ ట్యాంక్ కదా! అందుకోసం డీప్ క్లీన్ చేయలేదు. లిమిట్ వరకు చేశా రౌండ్‌గా. ఎందుకంటే ఎక్కడైనా క్రాక్స్ కొత్తగా ఓపెన్ అవుతే కష్టం కాబట్టి అంత చేయలేదు. లిమిట్ వరకే చేయాల్సొచ్చింది. ఈ లిమిట్ వరకు క్లీన్ చేసినాం. ఇలా చేసుకుంటా చూసుకుంటూ ఉండాలి. అంతా కలెక్ట్ చేసి బయటకి తీసినామన్నమాట. దీంట్లో తీస్తే ఎంతొచ్చిందంటే ఇలా 25 కేజీస్ మూట ఇది. అదే బియ్యం మూట వస్తుంది కదా! 25 కేజీస్ అంతొచ్చింది దీంట్లో.